భారత్ మరియు విదేశాల్లో MBBS అండ్ బీటెక్ అడ్మిషన్లకై 100% స్కాలర్షిప్ గైడెన్స్ కోసం ఈ రోజే EDU3 మెడికల్ ఎడ్యుకేషన్ ని సంప్రదించండి. కాలేజ్ ప్యాటర్న్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? తెలంగాణలో ఫస్ట్ ఎయిమ్స్ టాప్, ఓకే. సెకండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఓకే. దెన్ గాంధీ మెడికల్ కాలేజ్, ఓకే. దెన్ కాకతీయ, ఓకే. దెన్ ESIC. ఈ కాలేజెస్, ఓకే. ఈ కాలేజెస్ ఆర్ టాప్. ఓకే. ఆల్టర్నేట్ గా వేరే ఏమేం కోర్సెస్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళ కెరియర్స్ బాగుంటాయండి? సో ఇంటర్ పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి నీట్ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇంటర్మీడియట్ మార్క్స్ త్రూ పారామెడికల్ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. ఓకే. నీట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? సో ఫస్ట్లీ వాట్ ఐ వుడ్ సే ఇస్ కీప్ యువర్ ఆప్షన్స్ ఓపెన్. ఓకే. ఓన్లీ నీటే కాకుండా EBSET BIPC ఎగ్జామినేషన్ రాయండి అండ్ దెన్ డూ అన్ అనాలిసిస్. మీ మెంటర్స్ ని వాళ్ళని స్కోర్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని అడగండి. హలో అండి, నేను మీ రమేష్ దేవబత్తిని. వెల్కమ్ టు iDream కెరియర్ పాత్. ఫైనల్గా మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నీట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయండి. బట్ గత 8 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ అయితే చాలా పెంచేశారు. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ పెంచడం వల్ల ఎంతవరకు లాభం, ఎంతవరకు నష్టం, అండ్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఈసారి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అసలు ఇండియాలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, కొత్త కాలేజెస్ ఏమైనా వచ్చాయా, కొత్తగా సీట్స్ ఏమైనా పెరిగా, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశస్వి సంతోష్ గారు, స్పార్క్ అకాడమీ డైరెక్టర్ అండ్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్. హలో సార్, వెల్కమ్ టు iDream కెరియర్ పాత్. హలో అండి, నమస్తే, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. రైట్ సార్. సార్, నీట్ రిజల్ట్స్ వచ్చేసాయి ఫైనల్గా. సో ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ చాలా పెంచారు. ఆల్మోస్ట్ 213 మార్క్స్ జనరల్ కేటగిరీకి అండ్ నార్మల్గా 177 ఇచ్చేసారు. లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉండే, 25లో కొంచెం ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ తగ్గించారు 25లో, 24లో కొంచెం ఎక్కువ ఉంది, 25లో తగ్గించారు, 26 చాలా ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్లారు. సార్ దీనికి రీజన్ ఏంటి సార్? సో మనం హిస్టారికలీ స్పీకింగ్ దిస్ ఇస్ అ వెరీ హిస్టారిక్ నీట్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇది ఫస్ట్లీ ఏంటంటే దెర్ ఆర్ 2-3 థింగ్స్. ఫస్ట్ టైం నీట్ కండక్ట్ చేసినప్పుడు, అంటే వెన్ ఇట్ వాజ్ లైక్ అన్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్, ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అరౌండ్ 130 ఉండేది. ఓకే. ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్. ఓకే. అంటే రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి బిలో 90 అరౌండ్ 86-87 ఉండేది. ఓకే. ఈసారి ఆల్మోస్ట్ అది డబుల్ అయిపోయినట్టు మనము చూడొచ్చు. దట్ ఈస్ ది ట్రెండ్. ఓకే. రైట్, ఆల్మోస్ట్ ఒక 80-90 మార్క్స్ పెరిగాయి. అది. ఓకే. సో వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ హిస్టారికలీ మనం చూసామంటే నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనేవి పెరిగిపోయాయి. ఎస్ సార్. అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి కూడా ఇట్ హాస్ ఆల్మోస్ట్ బీన్ 1.5 times కంపేర్డ్ టు వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 2016. ఓకే. సో దానివల్ల దట్ ఈస్ వన్, అండ్ ఆల్సో పేపర్ లీక్ వల్ల. ఇప్పుడు మనం కొన్ని నంబర్స్ చెప్తాను విచ్ ఆర్ లైక్ వెరీ షాకింగ్ నంబర్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం చూసామంటే ఈ ఇయర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్ కి 213 ఇస్ ది క్వాలిఫైయింగ్ మార్క్. ఓకే. కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ విచ్ వాజ్ 144. ఓకే. మీరు చెప్పినట్టు 162 వాజ్ 2024. అంటే 2025 ది మనం ఒక అవుట్లయర్ లా తీసుకోవచ్చు. మనం రిజర్వేషన్ కేటగిరీ చూసుకున్నా కానీ 177 ఈసారి. ఓకే. ఇట్స్ ఎ 64 మార్క్ జంప్ ఫ్రమ్ 2025 విచ్ వాజ్ 113. ఓకే. అండ్ 2024 లో 127. ఓకే. సో మనం 2025 అవుట్లయర్ తీసుకుందామండి, ఎందుకంటే 2025 వాజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ పేపర్స్ ఇన్ ది నీట్ హిస్టరీ అన్నమాట. ఓకే. 21 యాజ్ వెల్ as 25 ఎగ్జామినేషన్ వర్ లైక్ వెరీ వెరీ టఫ్. ఓకే. సో అది మనం అవుట్లెట్స్ లో తీసుకుందాం. ఓకే. సో 24 తో కంపారిజన్ చేసుకున్నా కానీ ఇట్స్ 50 మార్క్ జంప్. ఓకే. రిజర్వేషన్ కేటగిరీలో. ఓకే. అండ్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 50 మార్క్ జంప్. ఓకే. అంటే మనం ఇంచుమించు మనం అనాలిసిస్ చేసామంటే ఆల్మోస్ట్ 50 మార్క్స్ అనేవి కట్ ఆఫ్ అనేది పెంచారు. ఓకే. ఇప్పుడు పేపర్ డిఫికల్టీ లెవెల్ చూసుకున్నా కానీ మన రీనీట్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ as 2024 పేపర్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్. ఓకే. బట్ మేజర్ రీజన్ అయింది ఏంటంటే కాంపిటీషన్ అనేది అంత మల్టీఫోల్డ్ ఇంక్రీజ్ అయింది. ఓకే. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం చాలా న్యూస్ చూసాం, నెగిటివ్ న్యూస్ చాలా వచ్చింది. జస్ట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ టాప్ ప్రైవేట్ కాలేజ్ లో కూడా సీట్ రావడం, మన బి కేటగిరీ సీట్ లో రావడం, అవన్నీ అవాయిడ్ చేయడానికి మెరిట్ స్టూడెంట్స్ కి ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి ఈ కట్ ఆఫ్స్ అనేది పెంచడం జరిగింది ఇస్ మై అబ్జర్వేషన్. ఓకే. ఓకే. సార్, ఇప్పుడు 25లో ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎంతమంది నీట్ క్వాలిఫై అయ్యారు అండ్ ఈ ఇయర్ తగ్గారా పెరిగారా సార్? ద క్వాలిఫైయింగ్ నంబర్స్ ఆర్ ఆల్సో వెరీ అలార్మింగ్లీ డిక్రీస్డ్ అనమాట. సో తెలంగాణలో మనం అబ్జర్వ్ చేసామంటే అరౌండ్ 8.5% డిక్రీజ్ అయింది క్వాలిఫైయింగ్ నంబర్స్ లో. ఆంధ్రాలో అబ్జర్వ్ చేసామంటే అరౌండ్ 9.6% డిక్రీజ్ అయింది క్వాలిఫైయింగ్ నంబర్స్. మీకు ఎగ్జాక్ట్ నంబర్స్ నేను చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మనము తెలంగాణలో చూసామంటే 41,584 అరౌండ్ 41,500 అనుకుందాము 2025 లో క్వాలిఫై అయింది.
Okay. ఈసారి దట్ నంబర్ ఇస్ బిలో 40,000. Okay. అరౌండ్ 38,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. Okay. 38,026 అంటే అరౌండ్ Okay. 8.5% డిక్రీజ్ అయింది. Okay. ఆంధ్రప్రదేశ్లో మనం అబ్జర్వ్ చేసామంటే 36,776 క్వాలిఫై అయ్యారు 2025లో. Okay. బట్ అదే 2026 కి రాగానే ఇట్ ఇస్ 33,221 ఓన్లీ. Okay. అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 8.5% మంది క్వాలిఫైయింగ్ తగ్గారు Okay. తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 10% క్వాలిఫైయింగ్ నంబర్స్ అనేవి పడిపోయాయి. Okay. సో దీస్ ఆర్ అగైన్ అలార్మింగ్ నంబర్స్. ఆబ్వియస్లీ మన కట్ ఆఫ్స్ అనేవి తగ్గించారు కాబట్టి, Okay. దట్ ఈస్ వై కట్ ఆఫ్స్ అనేవి పెంచారు కాబట్టి నంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ నంబర్స్ హ్యావ్ ఆల్సో కమ్ డౌన్ సిగ్నిఫికెంట్లీ. అంటే 8% ఇస్ నాట్ ఎ జోక్. ఓకే సార్, ఇప్పుడు ఈ 38,000 33,000 క్వాలిఫై అంటారు కదా, ఆంధ్రాలో అండ్ తెలంగాణలో ఉన్న సీట్స్కి ఈ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఎంత రేషియో డిఫరెన్స్ ఉంది? So yeah, so one good thing which we have observed this year is the number of seats అనేవి తెలంగాణలో ఇంక్రీజ్ చేశారు. ఓకే. అరౌండ్ 810 సీట్స్ అనేవి తెలంగాణలో పెరిగాయి. ఓకే. ఆంధ్రాలో మనం చూసామంటే అరౌండ్ 225 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే. సో సీట్స్ ఇంక్రీజ్ అయ్యి క్వాలిఫైయింగ్ నంబర్స్ తగ్గాయంటే ఆబ్వియస్లీ ద రేషియో విల్ బి బెటర్. ఓకే. అంటే నేను చెప్పినట్టు ఈసారి ఓవరాల్ నంబర్స్ మనం అబ్జర్వ్ చేస్తే మెరిట్ స్టూడెంట్స్ కి దిస్ ఇస్ ది బెస్ట్ ఛాన్స్ టు గెట్ అ సీట్ ఇన్ అ గుడ్ కాలేజ్ అన్నమాట. సో ఇఫ్ దే ఆర్ అరౌండ్ దట్ 550 మార్క్ రేంజ్ ఉన్నారంటే దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. ఎందుకంటే నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగి ఆల్ ఇండియా లెవెల్లో కూడా మనం మాట్లాడుకున్నామంటే సీట్స్ అనేవి పెరిగాయి. సో ఏపీ తెలంగాణలో కూడా సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ సీట్స్ అప్టిక్ అనేది మనం చూసాము. క్వాలిఫైయింగ్ నంబర్స్ కూడా తగ్గాయి కాబట్టి కాంపిటీషన్ విల్ బి రిలేటివ్లీ లెస్ ఫర్ దోస్ సీట్స్. ఓకే. సో రేషియో విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్. సార్, అసలు ఆంధ్రాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అందులో ప్రైవేట్ ఎన్ని, గవర్నమెంట్ ఎన్ని? అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అందులో ప్రైవేట్ ఎన్ని, గవర్నమెంట్ ఎన్ని సార్? సో ఇప్పుడు మనము ఆంధ్ర తెలంగాణది మాట్లాడుకున్నామంటే ఫస్ట్ ఆల్ ఇండియా లెవెల్ వి విల్ టాక్. సో ఆల్ ఇండియా లెవెల్లో ఈసారి 1,39,439 సీట్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఓవరాల్ గా మెడికల్ సీట్స్. సో దీంట్లో మనకి 846 కాలేజెస్. ఓకే. దిస్ ఇస్ అన్ అప్టిక్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 819 కాలేజెస్ ఉండే. అగైన్ 1 or 2 కొన్ని కోర్ట్ కేసెస్ అవి నడిచాయి, బట్ అరౌండ్ 819 కాలేజెస్. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 27 సీట్స్ అనేవి పెరిగాయి. 27 కాలేజెస్ అనేవి పెరిగాయి. అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ 2025 వాజ్ ఓన్లీ 1,28,976. అంటే ఈసారి ఇంచుమించు 10,500 అరౌండ్, అంటే 10,463 సీట్స్ ఆల్ ఇండియా లెవెల్లో పెరిగాయి. ఓకే. సో మనం ఏపీలో తెలంగాణలో అబ్జర్వ్ చేసామంటే తెలంగాణలో టోటలీ ఈసారి 66 కాలేజెస్. ఓకే. దాంట్లో అరౌండ్ 36 మనకి గవర్నమెంట్ కాలేజెస్, వేరే ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అరౌండ్ 30 ఉన్నాయి అన్నమాట. ఓకే. సో టోటల్ సీట్స్ వచ్చేసి 10,250 సీట్స్ తెలంగాణలో. ఓకే. అండ్ అదే ఆంధ్రప్రదేశ్ లో మనం అబ్జర్వ్ చేసామంటే 41 కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్. అరౌండ్ 21 ప్రైవేట్, 20 గవర్నమెంట్. అగైన్ ప్రైవేట్ లో నేను డీమ్డ్ కూడా కలిపాను, గవర్నమెంట్ లో అగైన్ మన ఎయిమ్స్ కాలేజెస్ అది కూడా కలిపాను. సో టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ 7,465. సో దిస్ ఇస్ స్ప్లిట్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ కాలేజెస్, మెడికల్ కాలేజెస్. అగైన్ బీడిఎస్ లో కూడా సీట్స్ అనేవి సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ అయ్యాయి, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ సిన్స్ వీఆర్ స్టికింగ్ టు మెడికల్, సో వీ కెన్ సీ గుడ్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇంక్రీజ్డ్. అండ్ కంపేర్ టు ఆల్ ఇండియా వర్సెస్ అదర్ స్టేట్స్, స్టేట్ వైజ్ రేషియో కూడా తీసుకున్నామంటే తెలంగాణలో ఇట్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ విచ్ హస్ ఇంక్రీజ్డ్. సో మీకు తెలిసినట్టే కొత్త గవర్నమెంట్ కాలేజ్ కూడా వచ్చింది. సో we can safely say that తెలంగాణ స్టూడెంట్స్ కి సరే ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకే సార్, సంతోష్ గారు, ఇప్పుడు ఈ నీట్ 2026 కౌన్సిలింగ్కి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, డాక్యుమెంట్స్ ఏం రెడీ చేసుకోవాలి, ఈ నాన్ లోకల్ డొమిసైల్ అండ్ స్టూడెంట్ వేరే స్టేట్లో ఇంటర్మీడియట్ చదివితే ఇక్కడ లోకల్ అవుతాడా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలి సార్? సో ఫస్ట్లీ ఏంటంటే మెయిన్లీ ర్యాంక్ కార్డ్ చూస్తారు, కాస్ట్ సర్టిఫికేట్, డొమిసైల్ స్టేటస్, అంటే వాళ్ళు ఏంటంటే 6th నుంచి 12th వరకు కంప్లీట్ మార్క్ షీట్స్, యాజ్ వెల్ as ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ మన 11th 10th 12th ఎక్కడ చదివారు, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇప్పుడు చాలా మంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి ఇన్కమ్ సర్టిఫికేట్, సో రీఇంబర్స్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్, గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళవి, ఇవి మేజర్ డాక్యుమెంట్స్ విచ్ దే హ్యావ్ టు క్యారీ. ఇదంతా కాకుండా పేరెంట్స్ స్టూడెంట్స్ కి తెలియాల్సిన విషయాలు ఏంటంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ నీట్. రెండింటికి అప్లై చేసుకోవాలి డిపెండింగ్ ఆన్ దర్ స్కోర్. ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇవన్నీ ఆల్ ఇండియా కోటా కిందనే వస్తుంది.
ఓకే ఏఐక్యూ అంటారు. ఓకే సో 15% ఆఫ్ ది సీట్స్ ఇన్ ఎవ్రీ స్టేట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఆల్ ఇండియా కోటా. ఓకే సో 15%, ఇప్పుడు మన 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో 100 ఉన్నాయి, 100లో 15 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఆల్ ఇండియా కోటా. ఓకే రిమైనింగ్ 85 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది స్టేట్, అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్. ఓకే ఇది అటు జరుగుతుంది. ఓకే సో దెర్ ఆర్ 2 కౌన్సిలింగ్ ప్రాసెస్, ఒకటేమో ఆల్ ఇండియా కోటా, ఒకటేమో స్టేట్ కోటా. రెండు ప్యారలల్లీ జరుగుతాయి. ఓకే అంటే ఆల్ ఇండియా డేట్స్ లెటర్స్ సే వాళ్ళు టెంటేటివ్ చెప్తున్నాను, 1st to 10th అన్నారు అనుకోండి, స్టేట్ ఇది 11th to 15th ఉంటుంది. ఓకే అలా ప్యారలల్లీ జరుగుతాయి ఈ రెండు కౌన్సిలింగ్ ప్రాసెసెస్. ఓకే సో కౌన్సిలింగ్ ప్రాసెస్ వెరీ సింపుల్. ఆల్ ఇండియా కోటా వాళ్ళది ఎంసీసీ వెబ్సైట్లోనే జరుగుతుంది. ఓకే సో ఆల్ ఇండియా కోటా వాళ్ళు నీట్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఓకే స్టేట్ కోటాలో నౌ కమ్స్, మీరు లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అన్నారు కదా, యా స్టేట్ కోటాది ఈజ్ జనరలీ గవర్న్డ్ బై ది స్టేట్ అథారిటీస్. ఓకే అంటే ఇక్కడ ఏంటంటే కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు Okay. మనకి తెలంగాణలో కౌన్సిలింగ్ ప్రాసెస్. Okay. సో ఈ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టెప్ దే గివ్ ది మెరిట్ లిస్ట్. ఓకే అంటే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ డేటా మొత్తం ఏవైతే నేను చెప్పానో 38,000 33,000 ఆట్ స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరిది ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఓకే దాని తర్వాత నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఓకే ఆ నోటిఫికేషన్లో ఫస్ట్ వాళ్ళు మొత్తం ఆన్లైన్ ప్రాసెస్, ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసుకోవాలి నేను Okay. చెప్పిన సర్టిఫికేట్స్ అని. ఓకే సో ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ కట్టి మొత్తం ఆన్లైన్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకున్నాక ఓకే వాళ్ళకి 3 rounds ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటాయి జనరల్లీ. ఓకే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వాళ్ళు కావాల్సిన కాలేజెస్ అవి పెట్టుకుంటారు. ఓకే అగైన్ వీళ్ళు నోటిఫికేషన్స్ కూడా ఎలా ఇస్తారంటే ఫస్ట్ MBBS అవుతుంది, BDS అవుతుంది, ఆయుష్ అవుతుంది, BSc నర్సింగ్ అవుతుంది, దెన్ అదర్ కోర్సెస్. ఓకే సో ఫస్ట్ MBBS కౌన్సిలింగ్ ఇలాగే ఆల్ ఇండియా డేట్స్ ఇస్తారు, మన తెలంగాణది ఆంధ్రప్రదేశ్ హూఎవర్. సో వీళ్ళందరూ అప్లై చేసుకోవాలి, ఆన్లైనే పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్. MCCలో అడ్వాంటేజ్ ఏంటంటే సర్టిఫికేట్స్ మీరు ఆన్లైనే వెరిఫై అయిపోతాయి. ఓకే కాలేజ్ జాయిన్ అయ్యే టైంలో వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి ఫర్నిష్ చేయాల్సి వస్తుంది. ఓకే ఇక్కడ వీళ్ళు వెరిఫై చేస్తారు, వాళ్ళే Okay. వెరిఫై చేస్తారు. ఓకే సో రెండింటిలో ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, మొత్తం Okay. ఆన్లైన్ ప్రాసెస్. ఓకే దాని తర్వాత దే విల్ గివ్ యూ అన్ ఆప్షన్ టు అప్గ్రేడ్. ఓకే అంటే మీకు వచ్చిన అలాట్మెంట్ని సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే దెన్ దే విల్ గివ్ సమ్ లాస్ట్ డేట్స్ అండ్ ఆల్. దాన్ని బట్టి ఆల్ ఇండియాలో ఏమొచ్చింది, స్టేట్లో ఏమొచ్చింది అన్న దాంట్లో వాళ్ళు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు Okay. కాలేజెస్లో. ఓకే సో దీంట్లో 2-3 థింగ్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ షుడ్ కీప్ ఇన్ మైండ్. ఒకటి ఏంటంటే సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ షుడ్ బి రెడీ. ఓకే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ కూడా, కాస్ట్ సర్టిఫికేట్ ఎనీవే లేటెస్ట్ అని ఉండదు, బట్ ది లేటర్ ది బెటర్. ఓకే దెన్ ర్యాంక్ కార్డు ఓకే అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ మెసేజెస్ వస్తుంది, ఈటీసీ మిస్సింగ్, ఆ సర్టిఫికేట్ మిస్సింగ్. ఒకవేళ మిస్సింగ్ అయితే మీ స్కూల్కి కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకుని తీసుకోండి. ఓకే సో ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకోవాలి. దెన్ సీక్వెన్స్ ఆఫ్ ఆప్షన్స్, ఏ కాలేజెస్ ఇస్తున్నాము, గవర్నమెంట్లో, ప్రైవేట్లో, అది రెడీ పెట్టుకోవాలి. ఓకే సో సింపుల్గా చెప్పాలంటే ఎయిమ్స్ కాలేజెస్ అప్లై చేసుకోవడానికి ఆల్ ఇండియా కోటా త్రూ చేసుకోవాలి మన తెలుగు పిల్లలు అండ్ పేరెంట్స్. మన తెలంగాణ ప్రైవేట్ కాలేజెస్, తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్కి త్రూ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళది ఓకే స్టేట్ కోటా కౌన్సిలింగ్. ఓకే ఏపీ కూడా సేమ్. ఏపీలో ఒకటి ఏంటంటే చేంజ్, AU రీజన్, SVU రీజన్ ఉంటుంది. ఓకే సో మన తెలంగాణలో ఓన్లీ 1 కౌన్సిలింగ్. ఓకే ఏపీలో ఏంటంటే మీరు AU డొమిసైలా, SVU డొమిసైలా. AU అంటే ఆంధ్ర యూనివర్సిటీ డొమిసైల్, ఓకే SVU అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డొమిసైల్. ఓకే ఆంధ్ర యూనివర్సిటీ అంటే మన వైజాగ్ ఆ చుట్టూ బెల్ట్ అన్నమాట. SVU అంటే మన రాయలసీమ అటు బెల్ట్ అన్నమాట. ఓకే సో ఆ 2లో ఎక్కడ ఎలిజిబుల్లో దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి. సో మనం Okay. మాట్లాడుకున్నట్టు 40 కాలేజెస్ అరౌండ్ ఉన్నాయి. సో ఈక్వల్ స్ప్లిట్ ఉంది ఆల్మోస్ట్ AU రీజన్, SVU రీజన్లో. ఓకే ఎయిమ్స్ కూడా ఉంది ఇప్పుడు ఎయిమ్స్ కాలేజ్ మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 1 న్యూ ఎయిమ్స్ ఉంది, అది కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఓకే సో ఈ తెలంగాణలో లోకల్ కౌన్సిలింగ్కి వచ్చేవాటికి వీళ్ళు ఇప్పుడు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ 3 కేటగిరీలకి సపరేట్ అప్లై చేసుకోవాలి సార్? ఒకవేళ వాళ్ళు సి Marks కేటగిరీకి ఒక్కటి వాళ్ళు సపరేట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. అచ్చా. సి కేటగిరీ ఇస్ జనరలీ కాల్డ్ NRI కేటగిరీ Okay. అనమాట. Okay. అది కూడా ఫీజ్ అనేది కూడా వాళ్ళు అగైన్ ఈ ఫీ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా మన తెలంగాణ వాళ్ళు కంట్రోల్ చేస్తారు ప్రైవేట్ కాలేజెస్. ఓకే గవర్నమెంట్ ఇది ఎనీవే ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది. ఓకే ఇప్పుడు మీరు కోర్టు కేసులు అవన్నీ చూస్తూ ఉంటారు. కాలేజెస్ కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ సపరేట్ ఫీజు ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్ సపరేట్ ఫీజు ఉంటుంది. ఓకే అండ్ NRI కోటా ఏంటంటే దే గేవ్ ఎ ఫార్ములా అనమాట, 2 times ఆఫ్ ది బి కేటగిరీ సీట్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేయలేదు. ఓకే
సో దాన్ని బట్టి వాళ్ళు అప్లై చేసుకోవాలి. కానీ మీరు చెప్పిన అనాలిసిస్ ఇస్ కరెక్ట్ దట్ అరౌండ్ బి కేటగిరీ సీట్స్ అనేవి మనకి 40-50 lakhs స్టార్టింగ్ ఉంది. సో ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీ విల్ బి 2 times ఆఫ్ దట్, అంటే ఆల్మోస్ట్ 1 crore ఉంటుంది. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టేట్. ఇది అండ్ చాలా కేసులు పెటిషన్లు అవన్నీ నడుస్తాయి, అవన్నీ కామన్ వీటిల్లో. సో దాన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్ విల్ టెల్ us వాట్ నీడ్స్ టు బి డన్ ఫర్ దోస్ కాలేజెస్. సో సింప్లిఫై చేసింది అనమాట నీట్ కూడా. ఈ స్టేట్ కింద ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో KNRUHS విల్ డిసైడ్ అనమాట. రైట్ సార్. సంతోష్ గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. ఈ స్టూడెంట్స్ సరే కౌన్సిలింగ్స్కి అన్నిటికీ అప్లై చేసుకుంటారు, చివరిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పటికి కొంతమందికి మంచి మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి దగ్గర ఉందనో లేకపోతే వాళ్ళ జిల్లాలో ఉందనో నార్మల్ కాలేజ్ పెట్టుకుంటున్నారు. సో అసలు ఈ కాలేజ్ ప్యాటర్న్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? ఇప్పుడు తెలంగాణలో ఇట్స్ వెరీ సింపుల్ అండి. తెలంగాణలో ఫస్ట్ ఎయిమ్స్ టాప్ ప్రయారిటీ. ఓకే. సెకండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఓకే. దెన్ గాంధీ మెడికల్ కాలేజ్. ఓకే. దెన్ కాకతీయ. ఓకే. దెన్ ESIC. ఈ కాలేజెస్. ఓకే. ఈ కాలేజెస్ ఆర్ టాప్. ఓకే. ఈ కాలేజెస్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే. ఈ కాలేజెస్ లో రాకపోతే ఓకే దెన్ యూ కెన్ గివ్ మీ డిస్ట్రిక్ట్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్. ఓకే. దెన్ కమ్స్ ది ప్రైవేట్ కాలేజెస్. ఓకే. ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మనకి అపోలో, కామినేని, మల్లారెడ్డి ఇవన్నీ టాప్ కాలేజెస్. ఓకే. సో ఇలా చూసుకుని ఇవ్వాలి రాదర్ దెన్ డిస్ట్రిక్ట్. చాలా మందికి ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక స్టూడెంట్ ని కౌన్సిల్ చేశాను. ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ పెట్టుకోకుండా ఆమెకి మంచి స్కోర్ వచ్చినా గానీ వాళ్ళ డిస్ట్రిక్ట్ లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకుంది. దాని తర్వాత ఇట్ వాస్ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్ టు ఉస్మానియా అగైన్. బికాజ్ ఉస్మానియా వచ్చిన వాళ్ళు వదులుకోరు జనరలీ సీట్, వెంటనే కన్ఫర్మేషన్ కొట్టేస్తారు, సెకండ్ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేయరు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ పట్టి డిసైడ్ చేయడం అన్నమాట. సేమ్ విత్ ఏపీ కూడా. సో ఐ వుడ్ సే ఫస్ట్ బోనఫైడ్ గవర్నమెంట్ కాలేజెస్ కి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, బోనఫైడ్ ప్రైవేట్ కాలేజెస్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చి దెన్ మీ ఇంటి దగ్గర ఉన్నది అది షుడ్ బి ది డిఫరెన్స్. సార్ ఇప్పుడు జనరల్గా MBBS ఇప్పుడు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, 3 కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఈ తెలంగాణలో ఈసారి అంటే లోకల్ ర్యాంక్ వచ్చే వరకు నాకు తెలిసి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతవరకు ర్యాంక్ వచ్చేదో ఐడియా ఉండదు అనుకుంటాను మీకు. సో బేసిక్గా ఇప్పుడు ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ కూడా MBBS చాలా మంది వెళ్తున్నారు సార్. ఇప్పుడు అబ్రాడ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? అన్ఫార్చునేట్లీ ఏంటంటే అండి, ఇప్పుడు మనకి జనరలీ దెర్ వర్ 2 countries అబ్రాడ్ లో డామినేట్ చేసేది. ఓకే. విచ్ వాజ్ రష్యా, యుక్రెయిన్. ఓకే. అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరే వార్ లో ఉన్నారు. అండ్ రష్యా కూడా మీకు తెలిసిందే దట్ రష్యా వాళ్ళ సీట్స్ అనేవి తగ్గించారు. ఓకే. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ ఆర్ నాట్ దట్ గుడ్ దేర్. బట్ అగైన్ యూరోప్ లో ఇఫ్ యూర్ లుకింగ్ అట్ అన్ ఆపర్చునిటీ, అర్మేనియాలో ఇస్ ఎ గ్రోయింగ్ మార్కెట్ అనమాట. సో అక్కడ డెఫినెట్లీ చేయొచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇండియన్స్ కి. అండ్ మనము ఏషియాలో మాట్లాడేమంటే వియట్నాం లో కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ వాళ్ళు ఓపెన్ అప్ చేస్తున్నారు. అగైన్ అబ్రాడ్ ఎలా ఉంటుందంటే కొన్ని కంట్రీస్ అయినప్పుడు వేరే కంట్రీస్ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ చేస్తాయి. సో దే కెన్ డెఫినెట్లీ కన్సిడర్ దీస్ 2 countries అని చెప్పొచ్చు. బట్ అగైన్ US ది, కెనడాది వాళ్ళ సిస్టమ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ ఎగ్జామినేషన్ అనేది రాసి క్వాలిఫై అయ్యి రాయాలి. సో అది ఇండియన్స్ కి అంత ఫ్రెండ్లీ ఉండదు. సో యూరోప్ ఇస్ వన్ గుడ్ డెస్టినేషన్. అర్మేనియా నేను చెప్పినట్టు దే కెన్ డెఫినెట్లీ కన్సిడర్. ఓకే సార్. సంతోష్ గారు, ఈ మా కెరీర్ పాత్ ఎందుకు చేస్తామంటే హైదరాబాద్లోనే కాదు, Tier 1, Tier 2 ఆర్ విలేజెస్లో కూడా రైతులకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చేస్తాం. ఈ మధ్యకాలంలో మేము ఎక్కువగా ఈ అడ్వర్టైజ్మెంట్లు MBBS గురించి కూడా చూస్తూ ఉన్నాం. ఉజ్బెకిస్తాన్, కిజికిస్తాన్ అని ఏవేవో కంట్రీల పేర్లు చెప్పి 20 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇంకొకటి ఏదో జార్జియా అని చెప్పి తీసుకెళ్తున్నారు. అక్కడ నాకు కంప్లైంట్స్ పేరెంట్స్ దగ్గర నుంచి, వాళ్ళు 20 లక్షలు అని చెప్తారు సార్, అక్కడ పోయేసరికి 40 లక్షలు అవుతుంది. 6 ఏళ్ళు అని చెప్తారు, అక్కడ పోయేసరికి 7 ఏళ్ళు అవుతుంది అన్నారు. సో ఇలాంటి కంట్రీస్ కానీ ఏదైనా యూనివర్సిటీస్ కానీ చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే పొలిటికల్ సిచ్యువేషన్ హస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే రష్యాలో ఎడ్యుకేషన్ ఇస్ రియల్లీ గుడ్. ఓకే. కానీ పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఇండియన్స్ వర్ ఫోర్స్ టు ఇవాక్యూట్. ఓకే. సేమ్ విత్ యుక్రెయిన్ రష్యా ఒకప్పట్లో గోల్డ్ స్టాండర్డ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు జార్జియా, ఉజ్బెకిస్తాన్ లాంటి కంట్రీస్ అక్కడ ఏంటంటే వాళ్ళు ఇండియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి విత్ నో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఫీజు ఛార్జ్ చేసినప్పుడు అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చారనుకోండి, దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే ఒకటి ప్రామిస్ చేస్తున్నారు, ఇంకోటి వస్తుంది. సో ఫస్ట్లీ వాట్ ఐ వుడ్ సే ఇస్ టాక్ టు ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్. ఓన్లీ ఆ కాలేజ్ రిప్రజెంటేటివ్స్ కాకుండా మనలాంటి ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని. సెకండ్ ఏంటంటే ఇప్పుడు మీరు లింక్డ్ఇన్ త్రూ, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్స్, కాలేజ్ అలమ్నై
వాళ్ళతో డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, అదొకటి చూడాలి. ఓకే. థర్డ్ ఏంటంటే మీరు మనీ కట్టే ముందర వాళ్ళ దగ్గర ఇన్ రిటర్న్ తీసుకోవాలి. చాలా మంది మీరు చెప్పినట్టు Tier 2 Tier 3 వాళ్ళకి ఐడియా ఉండదు. ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో మీకు తెలిసిందే, ఎప్పుడైనా కాలేజ్లో అడ్మిషన్ రాగానే వాళ్ళు ప్రాస్పెక్టస్ తో పాటు ఫైనల్ జాయినింగ్ దాంట్లో కోర్స్ ఎన్ని ఇయర్స్, ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, ఇలా పొలిటికల్ సినారియో అయినప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటి. ఇప్పుడు కొన్ని కాలేజెస్ లైక్ అర్మేనియాలో వాటిల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా దే హావ్ సజెస్టింగ్ గుడ్ ఆల్టర్నేటివ్స్. వాళ్ళు ఇలా రీలొకేట్ చేస్తాము ఆర్ వాళ్ళ స్టడీ వీసా ఆర్ వర్క్ వీసా ఎక్స్టెన్షన్స్ అవన్నీ కూడా ఇన్ రైటింగ్ అనేది తీసుకుంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ అకార్డింగ్ టు మీ. అండ్ ఫైనల్లీ ఏంటంటే బడ్జెట్ అనేది చూసుకోండి, ఓన్లీ డిపాజిట్ ది మనీ ఆఫ్టర్ లుకింగ్ అట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అని నేను చెప్తాను. ఓకే సార్, అసలు ఇండియా అయినా అబ్రాడ్ అయినా MBBS కెరియర్ ఎలా ఉండబోతుంది సార్ ఫ్యూచర్లో? ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్ రాసే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, చదివే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, సీట్స్ పెరుగుతూ ఉన్నాయి, అసలు సప్లై అయితే బాగా పెరుగుతుంది సార్. అంత డిమాండ్ ఉందా సార్ అసలు మనకి? డెఫినెట్లీ. అంటే ఇండియా లాంటి కంట్రీలో యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ చెప్తుంది ఏంటంటే 1,00,000 మందికి ఒకళ్ళు ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు అంతే మన కంట్రీలో. సో అంటే గుడ్ క్వాలిఫైడ్ డాక్టర్స్. సో వీ నీడ్ మోర్ డాక్టర్స్ డెఫినెట్లీ. అంటే గవర్నమెంట్ కూడా విత్ ఇన్ దేర్ మీన్స్ ఐ ఫీల్ దట్ దే ఆర్ స్టిల్ డూయింగ్ దర్ బెస్ట్. అంటే ఎవ్రీ ఒక్కొక్క ఇయర్లో 10,000 సీట్లు పెరగడం మా టైంలో అసలు నేను ఇమాజిన్ చేయలేదు. సో ద సీట్స్ ఆర్ ఓన్లీ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. న్యూ మెడికల్ కాలేజెస్ ఆర్ కమింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్. సో డాక్టర్ డిమాండ్ అనేది ఉంటుంది. బట్ దెర్ ఆర్ 2-3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ మధ్య ఏంటంటే ఈ మధ్య జనరేషన్ లో సమ్ స్టూడెంట్స్ వాంట్ పర్మనెంట్లీ ఈజీగా సెటిల్ అయిపోవాలి. అంటే ఇప్పుడు డాక్టర్ మీకు తెలిసిందే 5-year ప్రోగ్రామ్, దాని తర్వాత నీట్ PG ఎగ్జామ్ రాసుకోవాలి, దాని 1 year ప్రిపరేషన్, 3 years దాని తర్వాత PG, దాని తర్వాత అది కూడా సరిపోదు. ఇఫ్ యూ టేక్ ఎ సర్జికల్ కోర్స్ యూ హ్యావ్ టు డూ అ సూపర్ స్పెషలైజేషన్. చాలా మంది స్టూడెంట్స్ అంటే తొందరగా అయిపోవాలి MBBS, తొందరగా అయిపోవాలి మాస్టర్స్. సో ఇండియాలో సీట్ రాకపోయినా అబ్రాడ్ వెళ్ళి చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఐ వుడ్ సజెస్ట్ దే కెన్ గో అబ్రాడ్ ఆర్ గో ఫర్ ఎ కోర్స్ విచ్ విల్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ ఫినిష్ ది కోర్స్. కొందరు ఏంటంటే మాకు అంత ఓపిక లేదు, మేము ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకుంటాం, MBBS ఉంది. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ అనమాట. MBBS కి అయితే డిమాండ్ ఉంది, బట్ స్టూడెంట్స్ పేషెన్స్ లెవెల్స్ అనేవి నేను అబ్జర్వ్ చేయడం తగ్గుతున్నాయి. అంటే దే వాంట్ టు సెటిల్ డౌన్ క్విక్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి మంచి లాస్ట్ ఇయర్ ఐ సా ఎ స్టూడెంట్ హూ గాట్ 580 నీట్ లో. ఏ మెడికల్ కాలేజ్ అని వచ్చేది, బట్ దట్ స్టూడెంట్ డిసైడెడ్ ఐ వోంట్ డూ ఇట్ బికాస్ నాకు 5-year జర్నీ నాకు చేయాలని లేదు. సో మీకు తెలిసిందే there are many other alternative career options also which they can choose from. So it depends on the interest level of the student. Second good news for BPC students is AI doctors అంత ఇంపాక్ట్ చేయదు కంపేర్ టు ఇంజనీర్స్. ఇప్పుడు ఇంజనీర్స్ లో ఆల్మోస్ట్ మన 60-70% ఇంజనీర్స్ ఆర్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ AI. డాక్టర్స్ లో ఓన్లీ అరౌండ్ 10-15% వీ విల్ సీ ఎ రెవల్యూషన్. అది కూడా ఇట్ విల్ హెల్ప్, టైం తీసుకుంది, ఇట్ విల్ హెల్ప్. అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద హాస్పిటల్ వెళ్ళామనుకోండి, వెయిటింగ్ టైం అరౌండ్ 2 hours 3 hours ఉంటుంది. AI తో ఏంటంటే అది రెడ్యూస్ అయ్యి 1 hour. సో ఈవెన్చువల్లీ ఇట్ విల్ హెల్ప్ ది డాక్టర్స్. సో దిస్ ఇస్ స్టిల్ ఎ వెరీ గుడ్ మార్కెట్. బట్ ఎఫర్ట్ పెట్టడము అండ్ ఆర్ యూ రెడీ ఫర్ దట్ 10 to 12 year గ్రైండ్ అనేది డెసిషన్ స్టూడెంట్స్ తీసుకోవాలి. ఇంకోటి కమింగ్ టు ది నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ గురించి మాట్లాడారు. నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. సో నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ విల్ ఇంక్రీజ్ ఈవెన్ మోర్. మనం కూడా JEE అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఒక నంబర్ ఉండేది, ఆన్లైన్ చేసినప్పుడు ఆ నంబర్ ఇమీడియట్లీ పెరిగింది. అండ్ ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్నాం JEE కూడా అప్లికెంట్స్ పెరుగుతున్నారు. నీట్ విల్ ఆల్సో ఫాలో ది సేమ్ ట్రెండ్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వీ మైట్ టచ్ 30 lakh plus అప్లికెంట్స్ అని మనం చూస్తున్నాము. బట్ అగైన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆల్రెడీ స్టార్టింగ్ కవర్ చేసినట్టు కట్ ఆఫ్స్ అనేవి పెంచుతున్నారు. సో ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్ ఎంతమంది రాసినా కానీ మెరిట్ స్టూడెంట్స్ కి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ఇండియా. బట్ అట్లీస్ట్ ఇక్కడ ఇండియాలో కాకపోయినా మేము అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనే స్టూడెంట్స్కి ఇయర్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ 300-400 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇయర్ క్వాలిఫై కాలేదు. సో వాళ్ళు అటు అబ్రాడ్ వెళ్ళలేరు, ఇటు ఇండియాలో కూడా చదవడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ 1 or 2 years టైం వేస్ట్ అయింది. మళ్ళీ లాంగ్ టర్మ్ పోతే నెక్స్ట్ ఇయర్ ఆన్లైన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అది మన వాళ్ళు ఇంకా అలవాటు పడలేదు. అంటే ఫస్ట్ టైం చేయబోతున్నారు కాబట్టి వాళ్ళకే పూర్తి అవగాహన కూడా లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఆల్టర్నేట్గా వేరే ఏమేమి కోర్సెస్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి కెరియర్స్ బాగుంటాయండి? సో వన్ గుడ్ థింగ్ ఇస్ ఇఫ్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్, అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేసిన స్మాల్
శాంపుల్ సైజ్ ఆఫ్ స్టూడెంట్స్లో వాళ్ళందరూ ఎప్సెట్ బైపీసీ ఎగ్జామినేషన్ రాశారు, ఓకే, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారు. ఓకే, సో ఇంటర్ పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి నీట్ రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇంటర్మీడియట్ మార్క్స్ త్రూ పారామెడికల్ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో పారామెడికల్ బోర్డు వాళ్ళు సపరేట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. జనరలీ మన ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్, బీఎస్సీ నర్సింగ్ అయ్యాక, బీఎస్సీ నర్సింగ్ కూడా పారామెడికల్ కింద వస్తుంది, కానీ దెర్ ఆర్ అదర్ పారామెడికల్ కోర్సెస్ లైక్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, ఆడియాలజీ, అలాంటి కోర్సెస్ దే కెన్ జాయిన్ అండ్ దే కెన్ స్టిల్ బీ ఇన్ ది హాస్పిటల్ ఎకోసిస్టమ్. ఓకే, దట్ ఈస్ త్రూ ఇంటర్మీడియట్ స్కోర్. అంటే ఇంటర్మీడియట్లో వాళ్ళకి మంచి స్కోర్ వచ్చి, మీరు చెప్పినట్టు చాలా మంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను 95+ ఇంటర్మీడియట్లో ఉంది, నీట్ క్వాలిఫై కాలేదు. ఓకే, సో అలాంటి స్టూడెంట్స్ పారామెడికల్ ఇస్ వన్ గుడ్ ఆప్షన్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ఎప్సెట్ బైపీసీ త్రూ. ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఓకే, బీఎస్సీ అగ్రికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ సైన్స్ కి 2 separate ప్రాసెసెస్ అనేవి జరుగుతాయి. ఓకే, సార్ తెలంగాణలో కూడా ఫస్ట్ టైం అగ్రికల్చర్ సపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది, వెటర్నరీకి సపరేట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఎప్సెట్ బైపీసీలో మంచి ర్యాంక్ బిలో 10,000 ర్యాంక్ వచ్చిందంటే వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, బిలో 2,000 ర్యాంక్ వచ్చిందంటే వెటర్నరీ సైన్స్ అండ్ ఫిషరీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ డీసెంట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, మిడ్లింగ్ ర్యాంక్ లైక్ 20,000, 30,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఓకే, అలాంటి స్టూడెంట్స్ దే కెన్ అప్లై ఫర్ ఫార్మసీ కౌన్సిలింగ్. ఓకే, అది మనకి ఆగస్ట్ సెప్టెంబర్లో జరుగుతుంది. ఓకే, బీ ఫార్మసీ, ఫార్మాడీ, మన బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఓకే, ఇలాంటి కోర్సెస్ కి దానికి అగైన్ సపరేట్ ప్రాసెస్ జరుగుతుంది. అది రైట్. ఆర్ లేదు జస్ట్ నీట్ క్వాలిఫై అయ్యారు, మేము ఎంబీబీఎస్ ఎనీవే చేయాలి, మాకు ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టలేము అంటే అబ్రాడ్ మనం చెప్పిన కంట్రీస్ దాంట్లో దే కెన్ డెఫినెట్లీ కన్సిడర్. సో ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి స్టూడెంట్స్ కి. ఆర్ ఏమీ వద్దు బట్ వీ స్టిల్ వాంట్ టు గెట్ ఇన్ టు బైపీసీ స్ట్రీమ్ అంటే దే కెన్ ఆప్ట్ ఫర్ బీఎస్సీ కోర్సెస్. బీఎస్సీ మైక్రోబయాలజీ ఉంది, బీఎస్సీ బాటనీ, సో బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ దే కెన్ డూ. అండ్ ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ కూడా బాగా డిమాండ్ లో ఉన్నాయి. ఎస్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కూడా ఇప్పుడు మెనీ గుడ్ యూనివర్సిటీస్ ఆర్ కమింగ్ అండ్ యూ కెన్ కంప్లీట్ దోస్ కోర్సెస్ ఇన్ ఆల్మోస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫీజ్ విచ్ యు ఆర్ స్పెండింగ్ ఫర్ ఎంబీబీఎస్. ఓకే, అది కూడా ఉన్నాయి. ఓకే సార్. సరే, ఇప్పుడు చాలామంది నీట్ రిజల్ట్స్ వచ్చాక చాలామంది కాల్ చేసి అడిగే క్వశ్చన్ ఏంటంటే మమ్మల్ని, సార్ మాకు 340 వచ్చినాయి, 400 వచ్చినాయి, మేము లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చా లేదా? అసలు ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్తే వాళ్ళ ఎయిమ్ గోలు ఏ కేటగిరీలో సీటే కొట్టాలి అని. బి కేటగిరీ కూడా వాళ్ళు స్పెండ్ చేయలేరు, ఎందుకంటే 400 అబోవ్ వస్తే మేబీ బి కేటగిరీలో ఛాన్సెస్ ఉండొచ్చు. సో వాళ్ళకి 600 టార్గెట్, 400 వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు 600 క్రాక్ చేయగలరా సార్? ఇప్పుడు అగైన్ ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ది కట్ ఆఫ్స్. సో ఇప్పుడు తెలంగాణలో మంచి టాప్ కాలేజ్లో సీట్ రావాలి, గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రావాలి, దే హ్యావ్ టు గెట్ 550+ ఓకే ఇయర్. లాస్ట్ ఇయర్ అగైన్ ఇట్స్ అన్ ఎక్సెప్షన్. లాస్ట్ ఇయర్ మనం చూడకూడదు, మనం ఎప్పుడు 2024తో కంపారిజన్ చేసుకోవాలి. స్టూడెంట్స్ పేరెంట్స్ కి నేను ఒకటే చెప్తున్నాను, ఈ రిజల్ట్ ఇస్ వెరీ క్లోజ్ టు 2024 రిజల్ట్. ఓకే, సో దాంతో కంపారిజన్ అనేది చేసుకోండి. ఓకే, 2024లో మనం చూసామంటే 550 టోటల్ కి సేఫ్లీ వాళ్ళకి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది తెలంగాణ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి +10 మార్క్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆబ్వియస్లీ కంపేర్ టు తెలంగాణ సీట్స్ ఆర్ లెస్, కాంపిటీషన్ ఇస్ మోర్ ఆంధ్రలో. సో ఆంధ్రలో అరౌండ్ 560 జనరల్ కేటగిరీ గురించి. రిజర్వేషన్ కేటగిరీ ఉంది, మీకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది, ఓబీసీ రిజర్వేషన్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే 500+ వచ్చినా కానీ దే కెన్ స్టిల్ 490, 500 కి కూడా గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్స్ అనేవి వస్తాయి. దిస్ అబౌట్ ఎంబీబీఎస్. బీడీఎస్ మనం మాట్లాడమంటే అగైన్ లాస్ట్ ఇయర్ గురించి నేను మాట్లాడట్లేదు బికాస్ ఇట్స్ అన్ అవుట్లయర్. బట్ 2024, 2026, 2024లో మనం అబ్జర్వ్ చేసామంటే అరౌండ్ 420, 430కి కూడా బీడీఎస్ అగైన్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ సీట్ వచ్చిన ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఓన్లీ మెడికల్, ఈ 500 బిలో వస్తే డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ లాంగ్ టర్మ్. అంటే మాపప్ రౌండ్ లో వాటిల్లో రావచ్చు, దే కెన్ స్టిల్ ట్రై ఫర్ ది కౌన్సిలింగ్, బట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సెకండ్, ఎవరికైతే బీడీఎస్ ఆయుష్ కోర్సెస్ కూడా ఓపెన్ ఉన్నారు, వాళ్ళు స్టిల్ 400+ వచ్చినా కానీ వీటిల్ ఈ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసి దే కెన్ గెట్ ఇన్ టు దీస్ కోర్సెస్. ఇప్పుడు 300+ వాళ్ళు యాక్చువల్లీ ఈసారి ట్రబుల్లో ఉన్నది ఈ 250 to 350 మధ్యలో స్కోర్స్ వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇటెల్లాలా అటెల్లాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎందుకంటే 350తో బీడీఎస్ అవుట్ సైడ్ ఛాన్స్, ఆయుష్ కోర్సెస్ గుడ్ ఛాన్స్, ఎంబీబీఎస్ అయితే ఛాన్సే లేదు. బట్ ఈ 250, 350 వచ్చిన వాళ్ళకి ఎంసెట్ బైపీసీలో కూడా డీసెంట్ స్కోర్ వచ్చింది. ఇప్పుడు మీకు 250 to 350 వచ్చి ఎంసెట్ బైపీసీలో మంచి స్కోర్ వచ్చింది, ఐ వుడ్ సే గో ఫర్ దట్ కోర్స్.
ఓకే మీకు ఎప్సెట్ బైపీసీలో కూడా 20,000 ప్లస్ ర్యాంక్ వచ్చింది, 250 to 350 ఉంటే లాంగ్ టర్మ్. ఓకే లాంగ్ టర్మ్కి కానీ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ మైండ్ సెట్. ఎందుకంటే మేజర్లీ స్టూడెంట్స్ ఏంటి చాలా మంది కోర్సెస్ తీసుకుని సెటిల్ అయిపోతారు, డిగ్రీ అయినా తీసుకుని ఆర్ వెబ్సైట్ బైపీసీ త్రూ తీసుకుని ఎల్ఐడి సైన్సెస్ తీసుకుని ఆర్ అబ్రాడ్ వెళ్ళిపోయి వాళ్ళందరూ సెటిల్ అయిపోతారు. వీళ్ళు ఇంకా 1 year చదువుతున్నారు. దట్ మెంటల్ లోడ్ వాళ్ళు తీసుకోగలుగుతారు. అండ్ 1 year మీరు చెప్పినట్టు ఈసారి చాలా చేంజెస్ వస్తున్నాయి, అవన్నీ వర్త్ ఇట్, ఇవన్నీ ఆలోచించాలి. బట్ ఇఫ్ యూఆర్ ఎ సీరియస్ స్టూడెంట్ ఎంబీబీఎస్ ఎలాగైనా కొట్టాలి అంటే లాంగ్ టర్మ్ అనేది తీసుకోవాలి. సో ఈ సినారియో బట్టి ఏ బ్రాకెట్ లో మీరు పడతారో దాన్ని బట్టి డెసిషన్ అనేది తీసుకోండి అండ్ కన్సల్ట్ పీపుల్ లైక్ అస్ అండ్ వీ కెన్ గైడ్ దెమ్. ఓకే. సో జనరల్గా ఇప్పుడు ఈ డాక్టర్స్ కెరీర్ ఎలా అయిపోయిందంటే జనరల్గా మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు, ఇప్పుడు ప్రతి డాక్టర్ ఈవెన్ ప్రొఫెషనల్ డాక్టర్ పీజీ చేసిన వాళ్ళు హాస్పిటల్ ఓనర్స్ కూడా దే ఆర్ ఆల్సో మేకింగ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి రీల్స్ చేస్తున్నారు. నేను ఒక రీల్ చూసాను, దాంట్లో ఏంటంటే ఎంబీబీఎస్ పీజీ ఒకటే చదివితే సరిపోదు, ఈవెన్ రీల్స్ చేయడం కూడా రావాలి అని. సరే వాళ్ళ ప్రమోషన్స్లో బిజినెస్ ప్రమోషన్స్లో ఒక భాగం, బట్ అసలు ఈ కెరియర్ ఎలా డిజైన్ చేసుకోవాలి సార్? ఫస్ట్ 5 years యూజీ, తర్వాత మళ్ళీ పీజీ ప్రిపరేషన్, వెంటనే సీట్ వస్తే ఓకే, రాకపోతే 3 years పీజీ అయిపోగానే వెంటనే కూడా వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ లేదంటే టార్గెట్స్ ఈ హాస్పిటల్స్లో, పర్సనల్ లైఫ్ ఉండదు. స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చాలామంది నేను కలుస్తూ ఉంటాను, మాట్లాడుతుంటాను, వాళ్ళకి 30,000 40,000 సాలరీస్ వస్తూ ఉన్నాయి. కంపేర్ టు వాళ్ళ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఎంపీసీ వాళ్ళ క్లాస్మేట్స్, దే ఆర్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ 40,000-50,000 ఆఫ్టర్ 4 years ఓన్లీ. అండ్ వీళ్ళు బీక్యాట్లో అయితే 60-70 lakhs స్పెండ్ చేయాలి, సీక్యాట్ అయితే ఆల్మోస్ట్ 1 crore దాకా స్పెండ్ చేయాలి. అసలు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కనిపించదు ఓన్లీ యూజీ చేసిన వాళ్ళకైతే. మేబీ పీజీ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో రావచ్చేమో, అది కూడా వాళ్ళు మంచి స్పెషలైజేషన్ చేస్తే పీజీలో కూడా. సో ఎంబీబీఎస్ యాజ్ అ కెరియర్ బై 2040 ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఆర్ నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయే వాళ్ళు, అండ్ ఇంకొకటి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మర్చిపోతాడు, నెక్స్ట్ ఇయర్ నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పాలి. సో దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను చెప్పినట్టు యాక్చువల్లీ ఏంటంటే అట్లీస్ట్ మా జనరేషన్లో, ఐఎమ్ నాట్ ఎ జెన్జీ, ఐఎమ్ ఎ మిలీనియర్. ఓకే. మా జనరేషన్లో ఏంటంటే చాలా మంది ఏంటంటే సీరియస్గా దే వర్ రెడీ టు పుట్ ఇన్ అన్ ఎఫర్ట్. ఓకే. అంటే ఫస్ట్లీ ఏంటంటే మీరు ఒకవేళ డాక్టర్ ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్, ఈ నీట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారంటే ఫస్ట్లీ నేను ద బ్రేకింగ్ న్యూస్ ఇస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఓకే. ఇలా ఇంజనీర్స్ వాళ్ళలాగా ఏ కెరియర్ పాత్ ఈజీ కాదు, కానీ మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ అట్లీస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ టైం. ఇంజనీర్స్ వాళ్ళు 4 years లో మంచి జాబ్ కొట్టారంటే దే ఆర్ సెటిల్డ్. ఓకే. బట్ అగైన్ అక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, దట్స్ డిఫరెంట్ టాపిక్. కానీ బట్ ఎంబీబీఎస్ లో ద ప్రాబ్లమ్ ఇస్ ఈ మధ్య ఎంబీబీఎస్ హెస్ బికమ్ లైక్ ఎ బీటెక్ డిగ్రీ. ఓకే. ఎంబీబీఎస్ ఉంది బట్ ద డిగ్రీ ఇస్ నాట్ ఇనఫ్. మీరు చెప్పినట్టు 35,000. ఇంకా బీడిఎస్, నేను మొన్ననే డెంటల్ క్లినిక్, లీడింగ్ డెంటల్ క్లినిక్ వెళ్ళాను, ఆ డెంటిస్ట్ శాలరీ విని నేను షాక్ అయ్యాను. 10,000 rupees అంట శాలరీ ఫర్ ఎ డెంటిస్ట్, 10,000 to 12,000 rupees ఫర్ ఎ బీడిఎస్. ఓకే. అంటే డెంటిస్ట్ కి కాల్ సెంటర్ వాళ్ళకైనా తక్కువ పే చేస్తున్నారు ఈ మధ్య. దట్స్ ది హార్ష్ రియాలిటీ. అంటే మీరు ఎండి చేయడం ఈజ్ మ్యాండేటరీ, ఎండి ఆర్ ఎండిఎస్, బీడిఎస్ తర్వాత ఎండిఎస్. ఇప్పుడు ఎలాగైతే ఇంజనీర్స్ తర్వాత మాస్టర్స్ ఆర్ ఎంబీఏ చేయడం మ్యాండేటరీ అయిపోయిందో, వీళ్ళకి కూడా మ్యాండేటరీ అనేది అయిపోయింది. ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నీట్ యూజీలో మనం ఆల్రెడీ కాంపిటీషన్ గురించి చాలా మాట్లాడాం. 1,00,000 మంది రాస్తున్నారు, దాంట్లో మనకు ఒక 20 లక్షలు రాస్తే క్వాలిఫై అయింది 10 లక్షలు, సీట్లు ఉన్నవి 1,39,000. ఈ 1,00,000 సీట్స్ ఉన్న వాటిల్లో వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఇప్పుడు నీట్ పీజీలో. అండ్ సీట్స్ అన్ని నీట్ యూజీ నుండి నీట్ పీజీ వరకు 60% సీట్స్ తగ్గిపోతాయి. ఓకే. సో ద 1 lakh people are contesting for seats less than the number of seats which were there for MBBS. దాంట్లో మళ్ళీ రిజర్వేషన్ కేటగిరీలు ఇది. సో నీట్ పీజీ ఏంటి, ఇదివరకు సైమల్టేనియస్లీ చదువుకుని చేసేవారు, ఈ మధ్య ఇది మ్యాండేటరీ అయిపోయింది. అన్ని పెద్ద హాస్పిటల్స్ కూడా మినిమం సూపర్ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళనే తీసుకుంటున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్. సో దట్ ఈస్ వై నీట్ పీజీ హెస్ బికమ్ టఫ్. ఇంకో 1 year ప్రిపరేషన్ దానికి. అది చేసాక కూడా కావాల్సిన స్ట్రీమ్ మీరు చెప్పినట్టు ఇక్కడ 1 crore rupees. నీట్ పీజీ ఇప్పుడు ప్రైసెస్ డర్మటాలజీ ఆర్ జనరల్ మెడిసిన్ ఆ 2 బెస్ట్ ప్రిఫరెన్సెస్, టాప్ ప్రిఫరెన్స్. ఎందుకంటే చాలా ఈజీ టు మేక్ మనీ ఆఫ్టర్ దట్. అటు 2.5 crores నడుస్తుంది మేనేజ్మెంట్ కూడా. అంటే ఇమాజిన్ మీరు 2.5 crores స్పెండ్ చేసినా కానీ ఎన్నేళ్ళు పడుతుంది మీకు ఆ మనీ రికవర్ అవ్వడానికి. సో ROI అనేది లేదు. సో యూ హ్యావ్ టు గెట్ టు ఎ కాంప్రమైజ్ ఆఫ్టర్ నీట్ పీజీ.
ఓకే నీట్ పీజీ తర్వాత మీరు యూ హ్యావ్ టు బి వెరీ ఓపెన్ దట్ ఈ స్ట్రీమ్ వచ్చినా ఓకే. ఓకే నీట్ పీజీలో మనం చూస్తే ఏ కేటగిరీ సీట్స్ కూడా ఇన్ ప్రైవేట్ కాలేజెస్ 40 lakhs 45 lakhs ఓకే కొన్ని దాంట్లో. బట్ నీట్ పీజీలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పీజీ మంచి కాలేజ్లో చేశారంటే వాళ్ళు స్టైపెండ్ ఇస్తారు. సో దే స్టార్ట్ ఎర్నింగ్ అట్లీస్ట్. అండ్ స్టిల్ 5 years MBBS, 1 year నీట్ పీజీ ప్రిపరేషన్, 6 years మీ పేరెంట్స్ మీ సపోర్ట్ ఉండాలి. సో ఐ వుడ్ సే బడ్జెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా రోల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్ ఎంత షార్ప్ ఉన్నా కానీ వాళ్ళు సపోర్ట్ చేయగలగాలి ఫినాన్షియలీ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 10 years. నెక్స్ట్ ఏంటంటే ఇదంతా చేశాక ఇఫ్ దే గెట్ ఇన్ టు అ గుడ్ హాస్పిటల్ అండ్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్ అగైన్ హాస్పిటల్ పాలిటిక్స్ మీరు చెప్పింది 100% కరెక్ట్. మీరు ఒకవేళ డాక్టర్ అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్సే ఉంటుంది. ఓకే అంటే ఆడ్ టైమ్స్లో హాస్పిటల్స్ వెళ్ళడము, సర్జికల్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ ఉంటే మీకు నైట్స్ అనేవి ఉండవు. ఓకే ఇది హార్ష్ రియాలిటీ. ఓకే బట్ ఇఫ్ యూఆర్ రియలీ ప్యాషనెట్, ఇఫ్ యూఆర్ రియలీ వాంట్ టు డూ ఇట్ ఆఫ్టర్ 15 years ఆఫ్ యువర్ జర్నీ, దాని తర్వాత యూ లెర్న్ మోర్ దెన్ ఆల్ ది ఇంజనీర్స్ అండ్ ఆల్. కానీ మీరు ఆ 15 years చేయగలుగుతారా ఈజ్ ఎ క్వశ్చన్ యూ నీడ్ టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. సో సింప్లీ స్పీకింగ్ 20-40 దాకా వాట్ ఐ వుడ్ సీ ఇస్ బైపీసీ స్టూడెంట్స్ విల్ బికమ్ మోర్ క్రియేటివ్. ఓకే అంటే వాళ్ళు కూడా ఐటీ ఇండస్ట్రీ జాబ్స్కి వెళ్ళడం, వాళ్ళు కూడా MBS చేసి తొందరగా సెటిల్ అవ్వడానికి ట్రై చేయడం. నాకు తెలిసిన వాళ్ళలో ఇప్పుడు MBA డేటా కూడా మనం తీసుకున్నామంటే కంపేర్ టు ఎర్లీ 2010s ఇప్పుడు ద నంబర్ ఆఫ్ డాక్టర్స్ రైటింగ్ MBBS MBA కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ హ్యావ్ ఇంక్రీస్డ్ బై 200%. ఓకే సో దట్ మీన్స్ వేరే కెరియర్ ఆప్షన్స్ కూడా దే ఆర్ లుకింగ్ అట్ అనమాట. సో విచ్ ఇస్ గుడ్. ఇన్ అ వే మన కంట్రీ విల్ డెవలప్. వీ నీడ్ స్మార్ట్ పీపుల్ ఎనీవే. ఓకే కానీ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ నీట్ యూజీ, నీట్ పీజీ, నీట్ సూపర్ స్పెషలైజేషన్ దట్ వోంట్ వర్క్. 2040 వరకు ఈ 3 ఎగ్జామ్లు ఉండవు. దే విల్ సింప్లిఫై ది ప్రాసెస్. ఓకే ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చన్ ఒక 15-20 years బ్యాక్ MBBSకి పీజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి రాబోతున్న జనరేషన్కి అంత ఉండకపోవచ్చు అనేది. అందుకని సో అది లేదు కాబట్టి ఆ టైంలో కూడా దేర్ వాజ్ ఎ రీజన్ వై ఈ ఎగ్జామ్స్ అనేవి ఉండేవి. ఓకే ఇప్పుడు ఇట్స్ మోర్ అబౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇప్పుడు అవన్నీ మనం ఇదివరకు మన టైంలో ఏంటి ప్రిపరేషన్ మనం బుక్స్ కొనుక్కొని చదువుకునేవాళ్ళం. ఇట్స్ జస్ట్ చాట్ జీపీటీ ఆర్ ఇట్ విల్ గివ్ యూ ది ఇన్ఫర్మేషన్ ఇన్ లైక్ సెకండ్స్. ఒక 10 years చదివే ఇన్ఫర్మేషన్ మీరు 1 year లో నేర్చుకోవచ్చు. సో ఐ థింక్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్స్ ఆల్రెడీ మీరు US లో వాటిల్లో చూసారంటే ద ఎంఫసిస్ ఈజ్ నాట్ సో మచ్ ఆన్ ది స్కోర్స్. ఓకే అక్కడ ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ఆ ఎగ్జామినేషన్ స్కోర్ అంత డిఫరెన్స్ ఉండదు. వాళ్ళు ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నారు విల్ బికమ్ రియల్లీ రియల్లీ ఇంపార్టెంట్. అందుకే అక్కడ మెడికల్ సిస్టమ్, ఇక్కడ మెడికల్ సిస్టమ్ చూడండి, లైక్ దిస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విత్ దేర్ సిస్టమ్ అండ్ అవర్ సిస్టమ్. సో ఐ థింక్ ఈ ఎగ్జామినేషన్స్ అనేవి 2040లో మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఉండవు. దే విల్ మేక్ ఇట్ ఇంటూ అ మోర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ విత్ ఫోకస్ ఆన్ more work, more internship, and so I hope that will come into place. ఎందుకంటే 2040 దాకా ఇది ఉన్నారంటే మన జెన్జీ, జెన్ ఆల్ఫాలు ఈ ఎగ్జామ్లో ఏం రాయరు. ఓకే రైట్ సార్. ఇందాక మీరు మాట్లాడుతా బైపీసీ వాళ్ళు కూడా టెక్నికల్ సైడ్ వెళ్తారు అని. ఎస్, లాస్ట్ ఇయర్ మేమే ఒక 10+ బైపీసీ స్టూడెంట్స్ మా దగ్గర తీసుకున్నాం అనమాట. సో ఇంజనీరింగ్ చాలా మంది బైపీసీ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారు. మన దగ్గర ఒక బ్రిడ్జ్ కోర్స్ ఉంది అపోలోలో, UKVG ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్, 2 years ఇండియా, 1 year UK. ఇంజనీరింగ్ చాలా మంది జాయిన్ అయ్యారు. బట్ వాళ్ళ కోర్స్ని ఫినిష్ చేయగలరా సార్? జనరల్గా బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఉండదు కదా, ఇంజనీరింగ్ అంటే మ్యాథ్స్ చదవాలి కదా. And my sister example ఇస్తానండి. My sister is from BIPC background. She studied in one of the top IIMs. Okay. CAT exam అవన్నీ రాసి. Okay. And she is doing her she did her specialization in finance. Okay. So what I believe is maths is just a subject. Okay. BIPC students mainly నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అయినా or MBBS స్టూడెంట్ మ్యాథ్స్ అంటే భయపడతారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంపారిటివ్లీ ఇంకా డెప్త్లో చదువుతున్నారు. వాళ్ళకి చదవడం వచ్చు. Okay. So adapting to maths is not that difficult. మీరు కూడా చూసుంటారు బ్రిడ్జ్ కోర్స్ చేశాక they would have become very very comfortable. మన అపోలో స్టూడెంట్స్ తో కూడా. సో ఇక్కడ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లోకల్ కాలేజెస్ లైక్ CBITలో, ఉస్మానియాలో, JNTUలో కూడా ఇంజనీరింగ్, బయోమెడికల్ అండ్ బయోటెక్ కి ఎప్సెట్ బైపీసీ త్రూ బైపీసీ స్టూడెంట్స్ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఒక ఎగ్జామినేషన్ రాయాలి మ్యాథ్స్. ఓకే. బట్ దట్ ఈస్ లైక్ నాట్ దట్ డిఫికల్ట్ అకార్డింగ్ టు మీ. మ్యాథ్స్ అంటే భయపడకూడదు స్టూడెంట్స్. ఓకే. అండ్ ఈ మధ్య AI జనరేషన్ లో వాటిల్లో యూ షుడ్ నాట్ బి స్కేర్డ్ ఆఫ్ మ్యాథ్స్. ఇన్ఫాక్ట్ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్. మ్యాథమెటిక్స్ అండ్ క్యాల్కులేషన్స్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో సార్ సంతోష్ గారు, 2027లో
నీట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? సో ఫస్ట్ టూ త్రీ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ దెమ్. ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు అప్లై చేస్తున్నప్పుడు చాలా మంది మనం ఈ ఇయర్ చూసాం, మనం ఇందాక ఆఫ్ ఎయిర్ వి వర్ టాకింగ్, చాలా మంది జస్ట్ నీట్ మీద నమ్మకం పెట్టుకుని వెబ్సైట్ బైపీసీ అప్లై చేయలేదు, ఈ అలైడ్ కోర్సెస్ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవి అప్లై చేయలేదు. ఓకే. సో ఫస్ట్లీ వాట్ ఐ వుడ్ సే ఇస్ కీప్ యువర్ ఆప్షన్స్ ఓపెన్. ఓకే. ఓన్లీ నీటే కాకుండా వెబ్సైట్ బైపీసీ ఎగ్జామినేషన్ రాయండి, ఓకే. CUET ఎగ్జామినేషన్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాయండి. ఓకే. అండ్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆర్ 12th క్లాస్లో మీ స్కోర్ మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఓకే. దట్ విల్ ఓపెన్ అప్ ఆప్షన్స్. ఓకే. ఇప్పుడు అలైడ్ సైన్సెస్ గురించి మాట్లాడదాం, వాళ్ళు ప్యూర్లీ మెరిట్ బేస్డ్ తీసుకుంటారు. ఓకే. అండ్ నీట్ ఎగ్జామినేషన్ ఇదివరకు మేము ఏం చెప్పేవాళ్ళం, చాలా మందికి అబ్రాడ్ వెళ్ళాలని ముందరే ఫిక్స్ అయిపోతారు. సో దే జస్ట్ యూస్ టు ఎయిమ్ ఫర్ 150-170 మార్క్స్ క్వాలిఫై వెళ్ళిపోయేవారు. ఓకే. ఇప్పుడు ఆ క్వాలిఫైయింగ్ మార్క్ ఈసారే 213 అయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ 250 ఉండొచ్చు. ఓకే. సో క్వాలిఫైయింగ్ మార్క్ అనేది పెరుగుతుంది. సో దే హ్యావ్ టు ఎయిమ్ ఫర్ 300 మినిమం ఓన్లీ క్వాలిఫై అవుతున్న వాళ్ళు. ఓకే. అండ్ MBBS BDS సీట్ రావాలనుకున్న వాళ్ళు మినిమం 550 ఎయిమ్ చేయాలి. ఓకే. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫికల్ట్ ఆర్ ఈజీ పేపర్, సో అది కూడా ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, దే హ్యావ్ టు గెట్ యూస్ టు ఆన్లైన్ టెస్ట్. ఓకే. ఇది మన బైపీసీ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయము. ఓకే. MPC స్టూడెంట్స్ ఆర్ వెరీ యూస్ టు ఆన్లైన్ టెస్ట్. ఓకే. ఎందుకంటే ఎంసెట్, JEE, బిట్సెట్, మణిపాల్, గీతము అన్ని ఆన్లైన్ టెస్ట్. ఓకే. బైపీసీ స్టూడెంట్స్ ఇప్పటిదాకా OMR షీట్ తో దే ఆర్ యూస్ టు. ఆన్లైన్ ఇస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మాట్. అంటే మీరు స్క్రీన్ చూసి క్వశ్చన్ రాసి రాయాలి, టిక్ పెట్టుకోలేరు. బైపీసీ స్టూడెంట్స్ అంటే బయో పేపర్ మొత్తం టిక్ పెట్టడం అలవాటు. ఇప్పుడు మీరు స్క్రీన్ చూసి అది ఇంటర్ప్రిట్ చేసి స్క్రీన్ మీద టిక్ చేయాలి. దట్ విల్ టేక్ టైం. సో ఎవ్రీ వీక్ ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే రాయండి. ఓకే. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఇస్ బెటర్ దెన్ లాస్ట్ 1-2 months చదవడం. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కన్సిస్టెంట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ థరోగా చేయాలి. అండ్ JEE మోడల్స్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇప్పుడు జనరలీ నీట్ మార్క్స్ పోయినవి కూడా మనం అనాలిసిస్ చేసామంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ వల్లనే మాక్సిమం మార్క్స్ స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎస్పెషల్లీ JEE లెవెల్ మోడల్స్ లో కూడా ప్రిపేర్ అవ్వాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాక్టీస్ అండ్ టాక్ టు పీపుల్, గెట్ మోర్, బీ ఓపెన్ టు ఆల్ ఆప్షన్స్ అని చెప్తాను. అబ్రాడ్ అయినా కానివ్వండి, మనం ఆర్మేనియా గురించి వాటి గురించి మాట్లాడాం, MBBS BDS అవ్వనివ్వండి, ఆయుష్ కోర్సెస్ అవ్వనివ్వండి, బీ ఓపెన్, కొంచెం వైడెన్ చేసుకోండి. నాకు ఇదే చేస్తాను అంటే యువర్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. రిజర్వేషన్ ఉండగానే బికాస్ కాంపిటీషన్ అలా పెరిగిపోయింది అండ్ అన్సర్టెనిటీ అనేది ఉంది. సో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లిటిల్ మోర్ టఫర్ అనిపిస్తుంది కంపేర్ టు ది రీనీట్ ఎగ్జామినేషన్. అండ్ అడాప్ట్ కూడా చేసుకోవాలి, ఎస్పెషలీ మన Tier 2, Tier 3 డిస్ట్రిక్ట్స్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ అస్సలు అలవాటు ఉండదు. అది వాళ్ళు చేసుకోవాలి. గుడ్ న్యూస్ ఏంటంటే NTA వాళ్ళు కూడా సిన్స్ ఫస్ట్ టైం ఆన్లైన్ టెస్ట్, JEE కూడా ఫస్ట్ టైం పెట్టినప్పుడు వాళ్ళే ఫ్రీ మాక్ టెస్ట్ వాళ్ళ వెబ్సైట్లో పెడతారు. ఓకే. సో దాంతో దే కెన్ గెట్ యూస్ టు. ఓకే. సో 2027లో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నీట్ ఆన్లైన్ అయితే కనుక వాళ్ళు డే 1 అంటే ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ వాళ్ళు? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామంటే ఈ ఇయర్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారో జస్ట్ ఆ 213కి కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆర్ 150+ వచ్చిన స్టూడెంట్స్, వాళ్ళకి ఏంటంటే బేసిక్స్ అనేవి ఉన్నాయి బాగానే, బట్ ఏంటంటే ఈసారి కొంచెం వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ కూడా అయింది. లైక్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడము, తర్వాత మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, ఆ సేమ్ ఇంటెన్సిటీ ఉండదు. ఇట్స్ లైక్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడాక ఇంకో వరల్డ్ కప్ ఫైనల్ ఆడండి అన్నట్టు. సో ఆ సేమ్ మెంటాలిటీ అలా ఉండదు, దానివల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. సో నేనేం చెప్తానంటే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ స్లో బట్ ఫోకస్డ్. అంటే జస్ట్ బ్రష్ అప్ ఆల్ ది కాన్సెప్ట్స్, ఫోకస్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ చేస్తున్నారంటే ద బెస్ట్ అడ్వైస్ ఐ వుడ్ లైక్ టు గివ్ దెమ్ ఇస్ JEE లాస్ట్ 5 years పేపర్స్ తీసుకోండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ. నీట్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాస్ట్ 5 years పేపర్స్ తీసుకోండి. అవి ఫస్ట్ థరోగా చేయండి. దెన్ టెస్ట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ రాయండి. చాప్టర్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ నేను అడిగిన వాళ్ళకి ఏం చెప్తారంటే టైం మేనేజ్మెంట్ ఇస్ ది ఇష్యూ. ఆ టైం మేనేజ్మెంట్ వచ్చేది మీరు ప్రాక్టీస్ చేస్తారు. అండ్ దెన్ డూ అన్ అనాలిసిస్. మీ మెంటర్స్ ని, వాళ్ళని స్కోర్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో అడగండి. జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఆస్కింగ్ డౌట్స్, స్కోర్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అలా అడ్వైస్ తీసుకుంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు క్రాక్. ఓకే, రైట్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండి. థ్యాంక్ యూ సార్. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూశారు కదండి, ఫైనల్గా నీట్ రిజల్ట్స్ వచ్చాయి, నీట్ కౌన్సిలింగ్ అండ్ నెక్స్ట్ ఇయర్ నీట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ కౌన్సిలింగ్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మరొక వీడియోలో మరొక గెస్ట్తో కొత్త ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.